ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారా? మరి అనుదిన ఆహారంగా ఉదయకాలము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఏంటంట? దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనమందరం ధరించుకోవాలంట కదా. ఎంత మంచిగా వాక్యం నీతోనే మాట్లాడుతుండగా మీరు అపవాది సంబంధులు కారు. ఎందుకంటే మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకంలో నీకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చినటువంటి దేవుని కలిగి ఉండగా నువ్వు దైవికమైనటువంటి సంబంధివి, దేవుని యొక్క సంబంధివి కదా, అపవాది సంబంధి కాదు కదా. కానీ మనం బైబిల్ వాక్యంలో మనం చూడగలం కదా, అపవాది మొదట నుండి పాపములు చేయువారిని అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అగును కదా. ఎవరి సంబంధి? పాపము చేస్తే అపవాది యొక్క సంబంధి. అందుకనే వాక్యం చేత మీతో మాట్లాడుతున్నాడు, మీరు అపవాది యొక్క తంత్రములను జయించాలి. మరి అపవాది యొక్క తంత్రములు అనగా ఉదాహరణ తీసుకుంటే మోసం చేయడం, ఇతరుల చేత అబద్ధము మాటలు మాట్లాడడం, ప్రలోభపడము, నీకు అది కొనిస్తా, నీకు ఇది చేసి పెడతా, ఆశ చూపెట్టడం కదా. కొన్ని విషయాలలో గర్వంగా మనం మాట్లాడుతుంటాం, నువ్వెంత అనంటే నువ్వెంత. కొన్నిసార్లు శారీరక ఆశలను చూపెడుతూ ఉంటాం కదా, శారీరక కోరికలను చూపెడుతుంటాం. ఇవన్నీ అపవాది యొక్క తంత్రములు. కొన్నిసార్లు మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా భయపడి ఆందోళన చెంది మనంతటా మనమే రోగాన్ని పెంచుకుంటూ పోతుంటాం. ఇదంతా శోధకుడు చేస్తున్నటువంటి అపవాది సంబంధం కదా. మంచి కలిసినటువంటి కుటుంబాలను విడగొడుతుంటది ఎవరు? అపవాది తంత్రాలు ఇవన్నీ కదా. కలిసిమెలిసి ఉన్నటువంటి కుటుంబాలను విడగొట్టడం, ఇవన్నీ ఎవరి సంబంధి అని మనం ఆలోచన చేసినట్లయితే మీరు ఇక్కడ ఏంటంటే అపవాది సంబంధికులై ఉన్నట్లయితే ఈ లోకంలో మీరంతా నరక యాత్రలోకి వెళ్ళిపోవాల్సిందే. దేవుడినితోనే మాట్లాడుతున్నారు ఉదయకాలం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు అంటున్నాడు. మనము దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి అని అంటే నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో దారిపోసినటువంటి అమూల్యమైన రక్తం చేత మన ప్రతి పాపములను కడుక్కొని ఈ లోకంలో జీవించి మరి నిత్యము ఆయన యొక్క వాక్యం చేత బలపరచబడి నీతి అనే ఆయుధాన్ని, రక్షణ అనే కవచాన్ని మనం ధరించుకోవాలి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు. అందుకనే మత్తయి సువార్తలో చూడగలము మనము. ఏమని అంటారంటే 12 మంది శిష్యులతోటి యేసయ్య మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడతారు? వాళ్ళకి ఏ విధమైనటువంటి శక్తిని ఇచ్చి ఉన్నాడు కదా, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును కదా, ప్రతి విధమైనటువంటి రోగములను, ప్రతి విధమైనటువంటి వ్యాధులను ఏమన్నాను స్వస్థపరచుటకు మీకు అధికారం ఇచ్చి ఉన్నానని. ఒకవేళ నువ్వు సర్వాంగ కవచమును ధరించుకుని లోకంలో జీవిస్తున్నట్లయితే నీకే యేసయ్య ఇవన్నీ ఇస్తానంటున్నాడు. ఏమన్నాడు? నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అపవాది యొక్క తంత్రములన్నిటినీ నాశనం చేస్తున్నాడు. ప్రతి విధమైనటువంటి రోగములను, ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థత పరుస్తానంట. ఈ ఉదయకాలం ఒకవేళ నువ్వు బాధపడుతూ అనారోగ్యత చేత ఉండి ఉన్నావో, అపవిత్రాత్మల చేత నువ్వు బందీ అయి ఉన్నావో, నీతో యేసయ్య మాట్లాడుతున్నావు. ఒకవేళ నీతి అను రక్షణ కవచమును నువ్వు ధరించుకున్నట్లయితే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పాపాన్ని అన్నిటిని విడిచిపెట్టి ఈ లోకంలో నువ్వు ఉండుచుండగా ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని పొందుకొని దేవుని యొక్క రాకడలో నువ్వు సిద్ధపడి ఉన్నట్లయితే ప్రతి విధమైనటువంటి అంధకార క్రియలన్నీ నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు ఇతరుల కొరకు, అనారోగ్యత కొరకు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అవన్నిటినీ స్వస్థత పరిచే కృప దేవుడు ఇస్తానని ఆశీర్వదిస్తున్నాను. నువ్వు సిద్ధపడాలి. ఆధ్యాత్మిక యుద్ధం చేత ఈ లోకంలో జీవించాలి కదా. మరి ఎప్పుడు నీకు ఆధ్యాత్మిక యుద్ధాన్ని కలిగి ఉంటావు అని అంటే ఆధ్యాత్మిక బలము క్రీస్తుతోనే మనం పొందిన వారం కదా. ఆయన ఐక్యత ద్వారా మనం ఆధ్యాత్మిక బలమును పొందే బిడ్డలమై ఉన్నాము కదా. మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు దేన్ని ధరించుకోవాలి? సర్వాంగ కవచము. ఎట్లా ధరించుకోగలుగుతామని అంటే ఆధ్యాత్మిక బలాన్ని, అంటే వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకున్నట్లయితే ఏ దుష్ట శోధకుడు వచ్చినా ఈ వాక్యాల చేత వాటిని మనము బంధించగలుగుతాం కదా. దృఢంగా నిలబడాలి, ఆధ్యాత్మిక బలమును పొందుకోవాలి, కానీ నీ సొంత బలం పనిచేయదు కదా. నువ్వు ఒకవేళ ప్రతిఘటించాలి, ఒకవేళ శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి,
ఇబ్బంది వచ్చినాయని నువ్వు బాధపడుతూ ఉంటే వాటిని ప్రతిఘటించాలి. ఎప్పుడు ప్రతిఘటిస్తావు? ఆధ్యాత్మిక బలంని కలిగి ఉన్నప్పుడే నువ్వు వాటిని ప్రతిఘటిస్తావు కదా. రోజువారీ సిద్ధపడుట ఈ విధంగా ఉండాలి ఈ లోకంలో కదా. మనము రోజువారీ వాక్యాల చేత మన భయం, మన బలహీనత యావత్తును తీసివేసిన ఈ వాక్యాలు ఉండగా, మనల్ని బలపరిచే దేవుని మాటలు ఉండగా, నిత్యము మ్రోకరిస్తూ ఉదయకాలమే ప్రార్థన అనే ఆయుధం చేత మనం ప్రార్థించినప్పుడు ఆధ్యాత్మిక బలాన్ని పొందుకుంటాం. ఈ లోకంలో సర్వాంగ కవచంని మనం ధరించుకొని సాతాను వేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి బంధకముల నుంచి, ప్రతి విధమైనటువంటి తంత్రాల నుంచి వాటిని అన్నిటినీ ఈ వాక్యం చేత, మీ ప్రార్థన చేత వాటిని అన్నిటిని అణిచివేసి అనారోగ్యతమేమి, శ్రమలేమి, శోధన ఏమి, బాధలేమి, వస్తున్నటువంటి మంత్రతంత్రాలేమి అవన్నిటిని మనము ఆధ్యాత్మిక బలం చేత, మరి ప్రార్థన అనే ఆయుధం చేత, రక్షణ కవచం చేత, నీతి అనే విశ్వాసం చేత మనమందరం నిత్యము ఈ వాక్యాలను చదువుతూ ఈరోజు మీరు బయలుదేరి వెళ్ళుచుండగా ఈ వాక్యాలను మనం నెమరేసుకుంటూ వస్తున్న శోధన అన్నింటినీ జయించే కృప నీకు నాకు మనందరికి దేవుడు దయచేయగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు స్తోత్రాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన ఇటు ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. ఎందరో ఉదయకాలము నాయన చూడలేక గతించి ఉండగా మా అందరినీ సజీవ లెక్కలో నిలిపిన దైవమా, నీకే వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. అయా, అపవాది చేస్తున్నటువంటి తంత్రములను అన్నిటినీ జయించుటకు అయా వాక్యం అనే ఖడ్గాన్ని మాకు ఇచ్చిన దైవానికి స్తోత్రములు తండ్రి. సర్వాంగ కవచమును మేము ధరించుకొని అయా ఈ లోకంలో మేము వెళ్ళబోచుండగా ఆయన నీ యొక్క కృపచేత మమ్మల్ని కాపాడమని వేడుకొచ్చున్నాం. ఆయన ఆధ్యాత్మిక బలమును పొందుకొని నైనా అయా ఈ లోకంలో మేము వెళ్ళుచుండగా మాకు వస్తున్నటువంటి శ్రమలు, మాకు వస్తున్నటువంటి అనారోగ్యత, మాకు వస్తున్నటువంటి నైనా మంత్రతంత్రాలన్నిటినీ బంధించే కృపను నువ్వు ఇచ్చి ఉన్నావు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యం అనే ఖడ్గాన్ని మేము ధరించుకొని ఈ లోకంలో ఈరోజు వెళ్ళబోచుండగా ఈ వాక్యం ఉంటున్న బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.